హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేటివి ఉన్నాయండి. ఈరోజు ఈవీఎస్‌కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాల్చినప్పుడు ఘాటైన వాసననిచ్చు దారం. ఆప్షన్స్ పట్టు, నూలు, ఉన్ని, నైలాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైలాన్ అండి. నైలాన్ అనేది కాల్చినప్పుడు ఘాటైన వాసన వస్తుందండి. పట్టు, నూలు ఉండేటివి, పట్టు, ఉన్ని, నూలు అనేటివి సహజ దారాలండి. నైలాన్ అనేది కృత్రిమ దారం అండి. అందుకని కాల్చినప్పుడు ఘాటైన వాసన వస్తుందండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భూమికి అతి దగ్గరగా గల వాతావరణ పొర. ఆప్షన్స్ స్ట్రాటో ఆవరణం, థర్మో ఆవరణం, ప్రోటో ఆవరణం, అయనో ఆవరణం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ట్రోపో ఆవరణం అండి. భూమికి ట్రోపో ఆవరణం అతి దగ్గరగా గల వాతావరణ పొర అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గెలీలియో ఉష్ణమాపకంలో ఉష్ణాన్ని కొలిచే పదార్థం. ఆప్షన్స్ పాదరసం, ఆల్కహాల్, బ్రోమిన్, గాలి. గెలీలియో ఉష్ణమాపకంలో ఉష్ణాన్ని కొలిచే పదార్థం వచ్చేసి గాలి అండి. గాలి అనేది గెలీలియో ఉష్ణమాపకంలో ఉష్ణాన్ని కొలిచే పదార్థం అండి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 25 వాట్స్, 40 వాట్స్, 60 వాట్స్ మరియు 100 వాట్స్ వాల్టేజీలు గల బల్బుల్లో అధికంగా విద్యుత్ శక్తిని ఉపయోగించుకొనున్నది. ఆప్షన్స్ 100 వాట్స్, 25 వాట్స్, 60 వాట్స్ అండ్ 40 వాట్స్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 100 వాట్స్ అండి. 100 వాట్స్ అనేది విద్యుత్ శక్తి ఉపయోగించబడుతుందండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వయం సర్దుబాటు బలం అనేది. ఆప్షన్స్ స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ, ప్రవాహి ఘర్షణ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్థైతిక ఘర్షణ అండి. స్థైతిక ఘర్షణ స్వయం సర్దుబాటు బలం అనేదండి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం. ఆప్షన్స్ ఆమ్లత్వం, క్షారత్వం, స్వభావం, తటస్థం అండి. లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం అండి ఆప్షన్ 2 అండి, క్షారత్వం. లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం క్షారత్వం అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక ఆహారపు గొలుసులోని విచ్ఛిన్నకారులను ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్స్ ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, పునరుత్పత్తిదారులు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పునరుత్పత్తిదారులు అండి. ఒక ఆహారపు గొలుసులోని విచ్ఛిన్నకారులను పునరుత్పత్తిదారులు అని కూడా అంటారండి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు అని దీనిని నిరూపించిన వారు. ఆప్షన్స్ లజారో స్పాల్లంజని, రొనాల్డ్ రాస్, ఎడ్వర్డ్ జనరల్, జోనాస్ సాక్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చి లజారో స్పాల్లంజని అండి. ఆయన సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు అని దీనిని నిరూపించాడండి. ఇదండి కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పుర్రెలోని ఎముకల మధ్య ఉండే కీలండి. ఆప్షన్స్ మడతబందు కీలు, బొంగరపు కీలు, కదలని కీలు, బంతిగిన్న కీలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కదలని కీలు అండి. పుర్రెలోని ఎముకల మధ్య ఉండే కీలు కదలని కీలండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వానపాము వీని ద్వారా శ్వాసించును. ఆప్షన్స్ ఊపిరితిత్తుల వంటి సంచులు, శరీర ఉపరితలం మొత్తం, ట్రాకియా, శ్వాసనాళాలతో కూడిన వల వంటి నిర్మాణం. ఈ క్వశ్చన్కి వచ్చేసి
కరెక్ట్ ఆన్సర్ అండి. శరీర ఉపరితలం మొత్తం వానపాము వీని ద్వారా శ్వాసించును. శరీరం ఉపరితలం మొత్తం నుండి కూడా శ్వాసిస్తుందండి వానపాము. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉచితంగా వైద్య ఆరోగ్య సలహాలు పొందటానికి ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఫోన్ నెంబర్ 108 104 1098 100. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసండి 104 అండి. 104 ద్వారా ఉచితంగా వైద్య ఆరోగ్య సలహాలను పొందటానికి ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన ఫోన్ నెంబర్ అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సరైన జతను గుర్తించండి. ఆప్షన్స్ మేరీ కోమ్ బాక్సింగ్, మిథాలీ రాజ్ బ్యాడ్మింటన్, సైనా నెహ్వాల్ క్రికెట్, కోనేరు హంపి కబడ్డీ. సరైన జత అండి వీటిలో వచ్చేసి ఆప్షన్ 1 అండి మేరీ కోమ్ బాక్సింగ్. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్కిమోల్ సీల్ జంతువులను వేటడానికి వాడే ఆయుధం. ఆప్షన్స్ రాళ్ళు, డాగర్, హర్పూన్, తుపాకీ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హర్పూన్ అండి. హర్పూన్ ఎస్కిమోల్ సీల్ జంతువులను వేటాడడానికి వాడే ఆయుధం అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జలియన్ వాలాబాగ్ నరమేధ కారకుడు. ఆప్షన్ జనరల్ డయర్, లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్, లార్డ్ లింటన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జనరల్ డయర్ అండి. జనరల్ డయర్ జలియన్ వాలాబాగ్ నరమేధ కారకుడు. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నైలు నది ఈ సముద్రంలో కలుస్తుంది. ఆప్షన్స్ అరల్ సముద్రం, కాస్పియన్ సముద్రం, మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసండి మధ్యధరా సముద్రం అండి. నైలు నది మధ్యధరా సముద్రంలో కలుస్తుందండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాగితపు పరిశ్రమలు వెదురుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నది. ఆప్షన్స్ వేప, సుబాబుల్, జట్రోపా, పైన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అండి సుబాబుల్ అండి. సుబాబుల్ కాగితపు పరిశ్రమల్లో వెదురుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గుప్త వంశంలో ప్రసిద్ధి పొందిన రాజు. ఆప్షన్ చంద్రగుప్త విక్రమాదిత్యుడు, అశోకుడు, బిందుసారుడు, అజాతశత్రువు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త విక్రమాదిత్యుడు గుప్త వంశంలో ప్రసిద్ధి పొందిన రాజు అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాధారణంగా మ్యాపు పైభాగం సూచించే దిక్కు. ఆప్షన్స్ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసండి ఉత్తరం అండి. ఉత్తరం అనేది సాధారణంగా మ్యాప్ పైభాగంలో సూచించే దిక్కు అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొఘలాయులపై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు. ఆప్షన్స్ శివాజీ, శాంబాజీ, షాజీ భోన్స్లే, సమర్థ రామదాసు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శివాజీ అండి. శివాజీ మొఘలులపై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి. ఆప్షన్స్ టిబెట్, దక్కన్, మాల్వా పీఠభూమి, చోటా నాగ్పూర్ పీఠభూమి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దక్కన్ పీఠభూమి భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్.